హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. ఈ పార్క్ వచ్చేసి రాయచోటి రూట్ ఉంది కదా, ఘాట్ సెక్షన్, అక్కడ అరణ్య అనేసి కొత్తగా పెట్టారు. గువ్వల చెరువు ఘాట్ అంటారు కదా, ఆ ఘాట్ సెక్షన్లో ఉంది ఇది. అరణ్య అని కొత్తగా పెట్టారు పార్క్ టైప్లో. పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ ఉన్నాయి, ఉయ్యాల అందుకు కూడా ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న ఛాలెంజ్లు ఉన్నాయి. అలాగే వ్యూ పాయింట్స్ కూడా కొన్ని పెట్టారు, అవి కూడా ఉన్నాయండి అక్కడ. చూడండి, ఆ పైన రేకుల షెడ్ లాగా ఉంది కదా, పైన అక్కడి నుంచి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్న చిన్న చెట్లు పిల్లలు ఆడుకోవడానికి బాగా ఛాలెంజెస్ బాగా పెట్టారండి. అలాగే ఈ స్లైడ్స్ చూసారా, ఒక స్లైడ్లోనే 3-4 రకాలు ఒకటే చోట పెట్టారు. మేము వెళ్ళడం సండే కావడంతో కాసేపు ఓపెన్ చేశారు. మామూలుగా అయితే కొన్ని టైమ్స్లోనే ఉంటుందంట, సండే మాత్రమే ఉంటుందంట. సండే అయితేనే ఉంటుంది, మీరు కూడా చూడండి. ఇది వచ్చేసి మా ఒక ఫ్యామిలీ, అమ్మ పిల్లలు ఇద్దరు ఊగేదానికి బాగుంటుంది. ఇది చూసారా, ఈ ఛాలెంజ్ పైకి ఎక్కేది మా పిల్లలిద్దరూ చూపించారు యాక్టివ్నెస్. కానీ మా పాప కొంచెం ఎక్కలేక సైలెంట్ అయిపోయింది. ట్రై చేసింది కానీ రాలేదు అమ్మాయికి. మా వాడు మామూలుగానే ఉండే రకం కాదు వాడు, మొత్తానికి పైకి ఎక్కేసాడు వాడు. నేను వచ్చేసరికి ఎక్కేసి ఉన్నాను, ఇంకా మెల్లిగా ఆ పక్క నుంచి దిగాలని ట్రై చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగున్నాయి అన్నీ కూడా. మీరు ఎవరైనా ఆడుతుంటే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. సండే టైమ్స్లో ఇంకా కొంచెం ఫుడ్ ఏదైనా పరిగెత్తామా, గేమ్స్ ఆడదామా, ఎప్పుడు ఇదే టైం ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. నాకు టైం దొరికితే మళ్ళీ వెళ్ళాలని ఉంది, ఖచ్చితంగా తీసుకెళ్తాను మళ్ళీ పిల్లల్ని. చాలా బాగా నచ్చిందండి. చూడండి, మా వాడు వచ్చే టైంకి ఈ అమ్మాయి
ఒక సుమారుగా చాలా టైం తీసుకుంది. వాడితో పోల్చుకుంటే ఈమె కొంచెం స్లో. ఇలాంటి దాన్లల్లో అది వ్యూ పాయింట్ అండి. వ్యూ పాయింట్ దగ్గరికి మెల్లిగా వచ్చాను అక్కడికి. చూసారా చిన్న గుడిసెలాగా వేశారది. ఒక్క ఫ్యామిలీతో వెళ్ళినా అక్కడ కూర్చొని తినొచ్చు. బాగా అస్సలు నీట్‌గా ఉంది. చూడండి వ్యూ ఎంత బావుందో. కాసేపు అలా రిలాక్స్ కావచ్చు. ఆ చుట్టూ పచ్చదనము, పరిసరాలు చూస్తే కొంచెం మనసు గూడా రిలాక్స్ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.